ఇక ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. లెక్క తప్పిందిలా ఎట్లా తప్పింది అనేది చూద్దాం. ఎస్ఎల్బి లెక్క ప్రకారం మాఫీకి అర్హులైన రైతుల మొత్తం రుణం ఏంది 49,500 కోట్లు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత అవసరమన్న నిధులెన్ని 40,000 కోట్లు. ఏమని చెప్పిండు అంటే ఆడ సాక్ష్యం నేనే. ఒక్క సంవత్సరం ఈ పొట్ట కడుపు మార్చుకుంటే చాలు రుణమాఫీ చేయొచ్చు అన్నాడు. ముఖ్యమంత్రి గారు చెప్పిన ముచ్చట ఇది నేను మీకు చూడండి. లెక్క తప్పింది. ఎస్ఎల్బి ప్రకారం లెక్క ప్రకారం 49,500 కోట్లు మొత్తం రైతుల రుణమాఫీకి పైసలు అవసరం, రూపాయలు అవసరం. 49,500 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు అవసరం. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు సందర్భాలలో సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే 40,000 కోట్లు మాత్రమే అవసరమని చెప్పిండు. ఆ తర్వాత ఏమైపోయింది అంటే ఆ రుణమాఫీ కోసం క్యాబినెట్ ఫైనల్ చేసిన నిధులు ఎంత అన్నారంటే 31,000 కోట్ల రూపాయలు అన్నారు. ఏ విధంగా తగ్గిందో చూడండి. దాని తర్వాత రుణమాఫీకి బడ్జెట్లో పెట్టిన నిధులు కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే. దాంతోపాటు చివరికి వాళ్ళు వాడిన రుణమాఫీ నిధులు 17,933 కోట్లు. ఎక్కడ 40,000 కోట్లు, ఎక్కడ 17,000 కోట్లు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రైతులారా, తెలంగాణ చదువుకున్న ప్రతి ఒక్కరిని నేను చెప్తా ఉన్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని చాలా క్లియర్గా క్లారిటీగా టోపీ పెట్టింది మీ నెత్తుల మీద. 49,500 కోట్ల రూపాయల మొత్తం బడ్జెట్ అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు అవసరమైన నిధులైతే ఇక్కడ కేవలం 40,000 కోట్ల రూపాయలు మాత్రమే అవసరమని ఈయనే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పి ఆఖరికి దానికి సంబంధించిన క్యాబినెట్కు సంబంధించి 31,000 కోట్లు వాళ్ళు ఎట్లా ఫైల్ చేసిలో మనకైతే అర్థం కాని పరిస్థితి. అంటే తెలంగాణలో వీళ్ళ యొక్క పరిపాలనకు సంబంధించి ఎంత ఘోరంగా ఉంది. కనీసం సోయి లేకుండా చేసిల్లా, మత్తులో ఉండి చేసిల్లా, రాజకీయం అనే అహంకారం అనే మత్తులో చేసిల్లా అని చెప్పాలి. బడ్జెట్లో 26,000 కోట్లు ఎట్లా చెప్తారండి? అది అసలు ఎట్లా సాధ్యం? ఇది ఆ రోజే మోసం జరిగింది. నిండు అసెంబ్లీ సాక్షి అనే ఈ మన తెలంగాణ రైతులందరికీ మోసం జరిగింది. ఇప్పుడు ఎంత అన్నారు? లాస్ట్కు వీళ్ళు వాడినే 17,933 కోట్లు మాత్రమే. 26,000 కోట్లు బడ్జెట్ చెప్పిలు 17,933 కోట్లు, దాదాపుగా ఒక 18,000 కోట్లు వేసుకుందాం. కానీ లెక్క ప్రకారం మీ అందరికీ రుణమాఫీ తెలంగాణలో జరగాలంటే నిధులు ఎంత అవసరం అంటే సుమారుగా 50,000 కోట్లు. 500 కోట్లు ఏంది యాడ్ చేద్దాం, ఇంకెవరికన్నా ఉంటే చేద్దాం. మన పైసలే కదా. మనం వీళ్ళ తాతల ఇళ్ళకెళ్ళి మంత్రులు ముఖ్యమంత్రి వాళ్ళ జాగలమ్మి భూములమ్మి ఇస్తలేరు కదా. అప్పే కదా, అప్పే. ఆడికి పోయి అప్పులు తెచ్చి ఈడే తెచ్చినా ఏం చేసినా మనల్ని దోసుకున్నట్లే కదా వీళ్ళు. తెలంగాణ ప్రాంత రైతులారా, మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే 49,500 కోట్లు రుణమాఫీకి అవసరం. కానీ ఈ రాష్ట్ర బడ్జెట్ రైతులకు కేవలం 26,000 కోట్లను మాత్రమే అందులో అలకేట్ చేసింది. దాంట్లో కేవలం 17,933 కోట్లు మాత్రమే వాడింది. అంటే రైతులను మోసం చేస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నేను క్లియర్గా మీకు మోసం చేసుడు కాదు, సాక్ష్యాలే చూపెడుతున్నా. అందుకే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక రుణమాఫీ చిత్రాలు ఒకసారి ఏమే సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా అని ఒక పాట గుర్తుండాలి. కానీ ఇక్కడ ఏమి మాఫీలు చేస్తున్నారయ్యో బ్యాంకు అధికారులారా, గోసాలు పెడుతుర్రు, ఏంది అగ్రికల్చర్ ఆఫీసు అంటుర్రు, బ్యాంకు అంటుర్రు, చెప్పులేమో అరిగిపోతుండే. ఇది మనం వాడాల్సింది. అసలు లెక్కకు తెలంగాణకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం మీద ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనే పాట అప్పుడు కాదు, ఇప్పుడు కరెక్ట్ సూట్ అవుతుంది. రేవంత్ రెడ్డికి కరెక్ట్ సూట్ అవుతుంది. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, తెలంగాణ ఉద్యమంలో లేనోడి పాలైపోయింది. ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళ యొక్క గురు చంద్రబాబు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి వెళ్తాడు. ఎవడి పాలైంది, ఏమైపోయింది తెలంగాణ అనేది ఆలోచించుకోవాలి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా. ఇక్కడ చూడుర్రి, కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సంబంధించి జరిగిన ఒక ఘోరం ఇది. ఒకసారి చూడండి. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలోని 130 సంఘాలకు చెందిన 96,338 మంది రైతులకు రుణమాఫీ కాగా 36,540 ఏంది రుణమాఫీ కాగా ఇంకా 36,543 మందికి 421.70 కోట్ల మాఫీ కావాల్సి ఉంది. మొత్తం ఎంత రైతులకు రుణమాఫీ కాగా 36,000 మందికి ఉంది. కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలం మొలంగూర్
ఇండియన్ బ్యాంకులో 1400 మంది రైతులకు కేవలం 311 మందికి రైతులకే రుణమాఫీ అయిందట. 1400 మంది రైతులు ఉంటే కేవలం 311 మంది రైతులకే రుణమాఫీ అయిందట. వీళ్ళ చిత్రాలు చూడురి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట కెనరా బ్యాంకులో 2000 మంది రైతులకు గాను కేవలం 1021 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట ఇండియన్ బ్యాంకులో 1280 మంది రైతులకు గాను 432 మంది రైతులకే రుణమాఫీ అయింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు ఇండియన్ బ్యాంకులో 1308 మంది రైతులకు గాను 173 మందికే రుణమాఫీ అయింది. వరవ్వ షబాష్ కరీంనగర్ మంత్రి. నిజంగా అబ్బర పిట్టరా అంటే ఏమో అనుకున్నా కానీ ఇక చూడు 1308 మంది రైతులు ఉంటే 173 మందికి రుణమాఫీ అయిందట. అంతమందికి హ్యాండ్ ఇచ్చిలు. ఇక దుండిగల్ బ్యాంకులో 632 మంది ఉంటే కేవలం అందులో 14 మందికే అయిందట. రైతులకు చెందిన 4.30 లక్షలనే ప్రభుత్వం రుణమాఫీ చేసింది. 2 లక్షల పైకి బాకీ చెల్లిస్తేనే రుణమాఫీ, ఎట్టి పరిస్థితులలోనూ మోసం చేయం మంత్రి తుమ్మల. ఇక చూడు రేది వీళ్ళ కథ ఇట్లున్నదా.